మన శంకర వరప్రసాద్ గారు పండుకొస్తున్నారుకి ఆడియన్స్కి టికెట్స్ ఎలా అందుబాటులో ఉండబోతున్నాయి, ప్రైసెస్ గురించి కూడా ఒక్కసారి మీ మాటల్లో చెప్పేస్తే మాకు క్లారిటీ వస్తుంది. టికెట్ ప్రైజెస్ లాస్ట్ ఇయర్ ఏదైతే సంక్రాంతి సినిమాలకు ఉన్నాయో ఆంధ్రాలో అదే ఉన్నాయండి. మనం సపరేట్గా పెంచింది ఏం లేదు. తెలంగాణకు వస్తే డెఫినెట్గా ఎఫోర్డబుల్ ప్రైజెస్ పెట్టాం, కానీ ఏది మన ఆడియన్స్ మీద భారం అయ్యే ప్రైజ్లు అయితే ఏం పెట్టలేదు. అన్నీ చూసుకుని అన్ని సినిమాల కన్నా చెప్పాలంటే పెద్ద సినిమాలతో పోలిస్తే వాటికన్నా తక్కువ రేట్లే మనం తీసుకొచ్చాం. సో ఎక్కడ ఎవరికి ఆ ఇబ్బంది అనేది రాదు. నో ఫ్యాన్సీ ప్రైస్, ఆడియన్స్ రేట్స్. ఓకే, వెరీ వెరీ అఫోర్డబుల్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి. మీరు మన సోషల్ మీడియా చూసినా పొద్దున్న మేము చూస్తున్నాము, డెఫినెట్గా అందరూ కూడా అఫోర్డబుల్ ప్రైస్ అని రాస్తున్నారు. ఎవరు దాని గురించి నెగిటివ్గా అసలు ఎక్కడ లేదు. దే ఆర్ హ్యాపీ ఆల్సో. సో క్లియర్, మనకి ఎటువంటి హైరాణ లేదు, హ్యాపీగా అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు. అసలు మొత్తం అందరు రిలేటివ్స్ తోటి బల్క్ బుకింగ్స్ చేసుకుని వెళ్ళొచ్చు. yes, ఓ 25 టికెట్లు. మేము ఒకవేళ నిజంగా మాకున్న మైండ్ సెట్స్ కూడా ఏదో ఆడియన్స్ మీద బర్డెన్ వేసేద్దాం మైండ్ సెట్స్ ఎవరికీ లేదు ఇక్కడ. అసలు ముందు ఆయన ఒప్పుకోడు. ఆయన ఎందుకంటే నా సినిమా అంటే 10 మంది 20 మంది చూస్తారు అసలు అనేది మా అందరు కూడా అదే ఉంటుంది. అసలు ఆయన కూడా ఒప్పుకోడు. టికెట్ చిరంజీవి గారు కూడా స్ట్రిక్ట్ గా చెప్పిన విషయం అది. అస్సలు ఈసారి మాత్రం మీరు ఎటువంటి, ఎందుకంటే ఈ సినిమా ఫ్యామిలీస్ ఎక్కువ వచ్చి చూడాలి. టికెట్ ప్రైసెస్ డోంట్ క్రాస్ ద లిమిట్స్. వాట్ ఈస్ ద రీజనబుల్, ఆ రీజనబుల్లే పెట్టండి అని మరీ చెప్పారు. అందుకనే మన పాత సంక్రాంతితో పోలిస్తే అయ్యే పెట్టాం. దాని నుంచి ఎక్కువ చేసింది ఏం లేదు.